ఓం మహాగణపతే నమః. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఓం సాయిరాం. జెవి టీవీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024 మే 10వ తేదీన ఏ రాసుల వారికి ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి. ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరసం పరుస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చవిచూడక తప్పదు. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగరూకతతో వ్యవహరించటం మంచిది. మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి. మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును, ఆ అదృష్టవంతులు మీరే. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహముగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయము కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది. తరువాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి. లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీకుగల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటలలో సలహాలు సంప్రదింపులతో నింపండి. ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కాని కొద్ది కాలమే. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు. మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీరు మీ యొక్క అత్తామావయ్యల నుండి అశుభవార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలోచించటానికే వినియోగిస్తారు. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులు కావచ్చు. జాగ్రత్త. తరువాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లలలాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురవుతుంది. ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజే ఈ రోజు. తరువాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదనలు వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకోండి. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు మిత్రులు వస్తారు. మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. వెబ్ డిజైనర్లకి మంచి రోజు. మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి. మీరు షైన్ అవ్వబోతున్నారు. కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్లవచ్చును. మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులను చేయాలి అనుకుంటారు. కాని పని ఒత్తిడి వలన మీరు ఆ పనులను చేయలేరు. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యముంది. వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు. తరువాత రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. ఇంటివద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం.
అవే జీవన సౌందర్యం. ఈ రోజు చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి శిరస వహిస్తారు. ఒంటరిగా సమయము గడపటం మంచిది, కాని మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవము ఉన్నవారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి. ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది. అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరువాత రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు నిరాశ, నిస్పృహ మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి. మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఒక ప్రియమైన సందేశం వలన మీ రోజు అంతా సంతోషంతోనూ హాయితోనూ నిండిపోతుంది. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. తరువాత రాశి తులారాశి. తులారాశి వారికి ఈ రోజు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. తరువాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉన్నవారు స్థిరపడి పేరు పొందిన వ్యాపారవేత్తలు. ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించుట మంచిది. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువ కాలం నిలవదు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. తరువాత రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు మీకు కొంచెం ఒత్తిడిగానూ ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. రిలాక్స్ అవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి. ఈ రోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి. కాని అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రయత్నించినంత మాత్రాన అనుకోవద్దు. కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి తప్పకుండా ఉత్సాహాన్నిస్తాయి. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోనులు చూడటము ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు. తరువాత రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాని అతిగా తినడం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేయగలదు. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపొండి. సెమినార్లు, ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబికి బయటికొచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది. అందుకు తగు జాగ్రత్తగా వ్యవహరించండి. తరువాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు తీవ్ర కోపం,
వివాదాలకి తగువులకు దారితీస్తుంది. మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్ములను ఆర్థిక సహాయము చేయమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి, లేనిచో నష్టము తప్పదు. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్సెట్ అవుతారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈరోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. తరువాత రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. మీ ప్రేమ జీవితం శిశిరంలో వృక్షం నుండి రాలిన ఆకులా ఉంటుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నిక్లను అవలంబించండి. మీ రూపురేఖలను, కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు. తగు జాగ్రత్తలు వ్యవహరించండి. విన్నారు కదా, 2024 మే 10వ తేదీన ఏ రాసుల వారికి ఎలా ఉంటాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.